నాకే చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అన్న హుస్సేన్ సాగర్లో కడతాం, మేము కూడా పేద పిల్లలకు కడతామని. నువ్వు అదేదో అడ్డు పెట్టుకొని అవసరమైతే షిఫ్టింగ్ చేయండి, మా తరపు నుంచి కూడా డొనేషన్స్ ఇస్తాం, చట్టబద్ధమైన కట్టడాలు కట్టండి, నా తరపు నుంచి నా సాలరీలోకి వెళ్ళిస్తాను. చెరువులు కబ్జా చేసి నువ్వేదో నీతిపరుడవు నిజాయితీపరుడవు అని మాట్లాడుతున్నావు. అక్రమం సంపాదించి సకల సంబంధించిన సబ్జెక్ట్ అది కాదు. నువ్వు చెరువుల కట్టావా లేదా దాని గురించి బహిరంగ ప్రకటన చేయు. లేదు మీకు చట్టాలు వర్తించాయా, ఈ దేశ చట్టాలు. కాబట్టి ఇమ్మీడియట్లీ నిన్న మా కిషన్ రెడ్డి గారు అన్నట్లు, బండి సంజయ్ గారు అన్నట్లు, మా ప్రభుత్వం రాగానే అందరికీ ఏ చట్టాలు అయితే వర్తిస్తాయో మీకు ఆ చట్టాలు వర్తించేటట్టు ఏర్పాటు చేస్తాం. చెరువులేమో చిన్న చిన్న పేదవాళ్ళు ఎక్కడనక్కడ గుడిసేసుకొని చిన్న చిన్న రూములు కట్టుకొని ఒక 50 ఏళ్ళ నుంచి ఉంటే కనికరం లేకుండా ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను మీకు. చిన్న ఉదాహరణ అంటే మరి ఎంత దారుణం అంటే ఏడుస్తున్నారు. ఈ అరుపులు, ఈ ఏడుపులు, ఈ కన్నీళ్ళు కనబడతలేవా? హిట్లర్ రేవంత్ రెడ్డి అంటే పేదవాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని 50 గజాలలో చిన్న బఫర్ జోన్కి ఎఫ్టీఎల్ లిమిట్స్ కూడా కాదు, కర్కశకంగా కఠోరంగా పేదలని కుప్పగొలుస్తున్న మీ ప్రభుత్వంకు దమ్ము చేవ లేకపోతే ఆ ఎంఐఎంలు అంటే మొత్తానికే ఎటువంటి చర్యలు తీసుకోవద్దని నీకెక్కడి నుంచి ఆర్డర్స్ ఉన్నాయా? రాహుల్ గాంధీ గారి నుంచి. నిజంగా కట్టుబడి ఉంటే మీరు చెరువుల పరిరక్షణకు, పేదవాడికి ఒక చట్టం, ఉన్నవాడికి ఒక చట్టం, ఎంఐఎం వాడికి ఒక చట్టం, ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం అను. మరియు ఇప్పటికైనా అక్బరుద్దీన్ గారు కూడా ఫస్ట్ మీరు చట్టాన్ని గౌరవించి అధికారులను బెదిరించడం మానేయండి. ఎవరు వస్తారో చూస్తా, ఏం చేస్తారో చూస్తా. ఏం చట్టాలు వర్తించాయి హైదరాబాద్లో? ఇట్లనే బెదిరిస్తావా? నీ రాజకీయ జీవితం అంతా మెజారిటీ మతస్థులను అవమానపరచడం, అధికారులని దుర్భాషలాడటం, రాజకీయ నాయకుల్ని అభ్యంతరకరంగా మాట్లాడటం. కాబట్టి కాలం చెల్లింది. ఇంకా రానున్న రోజులలో చట్టం మంచిగా 4 పాదాల మీద నడిచేట్లు హైదరాబాద్ చూపిస్తాం. మీరు ఇప్పటికైనా మీరే స్వచ్ఛందంగా ఆదర్శంగా ఉండండి. 6వసారి గెలిచిన రాజకీయ నాయకుడిగా మీరే సొంతంగా ఏదైతే చెరువు కబ్జా చేసి 1000 కోట్ల ఆస్తులు కబ్జా చేసినో అవి కూలగొట్టేయండి. ఎక్కడైతే ప్రభుత్వ అనుమతులతోని అన్ని క్లియర్ టైటిల్, ఎట్లన్నా మీకు వేలాది ఎకరాల భూములు ఉన్నాయి, ఎక్కడైనా ఒకసారి క్లియర్ టైటిల్ ఉన్న దగ్గర కట్టేయండి. అట్లాంటి ఒకరు కాకపోతే 100 కట్టండి, 100 కాకపోతే 1000 కట్టండి. దాని మీద ఎటువంటి అభ్యంతరం లేదు. మేము కూడా సహకరిస్తాం వచ్చి, ఎందుకంటే పేద పిల్లలే కాబట్టి. నువ్వు ఎట్లయినా సెక్యులర్ రాజకీయ నాయకుడు కాబట్టి కొద్దిగా హిందువులకు కూడా కట్టు. ముస్లిం పిల్లలకి అంటున్నావు, హిందూ పిల్లలు కూడా ఉన్నారు భారతదేశంలో. నీ కాన్స్టిట్యున్సీలో చార్మినార్లో నేను 6 సార్లు హిందువులు నిన్ను కూడా కొన్ని ఓట్లేసి గెలిపించారు. నువ్వు కూడా కొద్దిగా హిందూ పిల్లలు కూడా పేద పిల్లల పట్ల అలా ఎంతసేపు ఒక శాసనసభ్యుడిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఎంతసేపు ఒక మత నాయకుడిగా మౌల్వీలాగా మాట్లాడడం తగ్గించు. మౌల్వీల భాష, ముల్లాల భాష వేరే ఉంటుంది. ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఒక లండన్లో ఉన్నత చదువులు చదివిన వ్యక్తిగా ప్రజలందరినీ కొద్దిగా సమానం చూడటం అలవాటు చేసుకోండి. ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఒకవేళ ఇప్పటి నుంచి మీ బుల్డోజర్లు
పేదవాళ్ళ మీద నేను నడుస్తాయా? విఐపీలు, వివిఐపీలు, ఎంఐఎం మీద పని చేయ? రంగనాథ్ గారిని కూడా అడుగుతున్నాం, రానున్న రోజులల్లా మీరు ఇట్లాంటి చర్యలు తీసుకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు కూల్చుకోవాల్సి వస్తుంది భారతీయ జనతా పార్టీ. చట్టం కొందరికే పరిమితం చేస్తావా నువ్వు, లేకపోతే అందరికీ వర్తింపజేస్తావా? మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఏదైతే ఉన్నదో రానున్న రోజులల్లా ఇంకా ఎంఐఎం ఎందుకు అంత సరంటే భయం? దేని గురించి అంత భయం? మీరు సపోర్ట్ చేస్తే ఉన్న ప్రభుత్వం, మీరు సపోర్ట్ చేస్తే అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ అధికారులే మీ ఇళ్ళకి వచ్చేది. మీరే శాసనసభ్యులు పాత బస్తీలా. మీరు శాసనసభ్యులు, మీ అన్న అసదుద్దీన్ ఓవైసీ గారు పార్లమెంట్ సభ్యుడు, పనిచేసే అధికారులు కూడా మీకు అందరూ తెలిసిన వాళ్ళే. వాళ్ళని చూసి కూడా భయపడుతున్నారు. చివరికి సరు మీద లేనిపోని అపోహలు, లేనిపోని అబద్ధాలు తగ్గించుకోండి. రాష్ట్ర ప్రభుత్వం మీ కన్సర్న్లో నడిచే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అధికారులు కూడా మీకు తెలిసిన అధికారులే 20-30 ఏళ్ళుగా. కాబట్టి ప్రజలల్లా అపోహలు సృష్టించకండి. సర్ మీద ఏమవుతుంది? ఈ దేశం కాని వాడికి మీరే స్వచ్ఛందంగా వాళ్ళకి చెప్పండి, వాళ్ళకు తీసేయించండి ఓట్లు. మీ బాలనగర్ కావచ్చు, పాత బస్తీలు కావచ్చు, ఎక్కడెక్కడైతే విదేశీ ఆక్రమణదారులు ఉన్నారో మీరే తీసేయించండి. ఈ దేశం కాని వాళ్ళు, ఈ నేల మీద ఎటువంటి హక్కు లేని వాళ్ళు, ఇక్కడున్న ఎటువంటి నీరు, గాలి, సహజ వనరుల మీద ఎటువంటి అధికారం లేని వాళ్లకు భారతదేశ సహజ వనరుల్ని ఎట్లా కట్టబెడతారు? భవిష్యత్తులో ఎన్ని ప్రమాదాలకు కారణమవుతుంది? చనిపోయిన వాళ్ళ కోట్లు, 3 చోట్ల ఉన్న వాళ్ళ కోట్లు, అవే ఏదైతే సర్ అనేది ఉందో మీరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. ముస్లింలకు కూడా ఒక రకమైన భయం క్రియేట్ చేస్తున్నారు. తండ్రి పేరే అడిగినారు. 2002 మ్యాపింగ్. తండ్రి లేకపోతే తాత తండ్రి ఉన్నవాడే ఈ దేశస్థుడు. ఇవి మీరు 20 ఏళ్ళ కింద ఎక్కడికి వచ్చిన తాతలు తండ్రులు? ఎవడో బంగ్లాదేశ్కి వచ్చిన వాళ్ళ గురించి, బయటి దేశాలకు వచ్చిన గురించి దయచేసి సపోర్ట్ చేయకండి. రెండోది, ఈ బెదిరింపు రాజకీయాలు మానుకోండి. ఇకనైనా ఈ లేనిపోయిన అపోహలు సృష్టించి ఈ సర్ అనే ఒక కార్యక్రమం ఈ దేశ భద్రత దృష్ట్యా, దేశ భవిష్యత్తు దృష్ట్యా, ఈ దేశంలో నిజమైన భారతీయులకే ఇక్కడున్న సహజ వనరులు చెందాలి. రెండోది, ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకునే నాయకులు మన నిర్ణయాలతో ఎన్నుకోబడాలి. కానీ విదేశాలకు వచ్చిన ఆక్రమణదారులు, లేదు ఇక్కడ విదేశీ కుట్రతోని భవిష్యత్తులో భారతదేశానికి ప్రమాదకరమైన వ్యక్తులు, సమూహాలకు అవకాశం కల్పించద్దు. మీరే స్వచ్ఛందంగా మీ ఎంఐఎం పార్టీ, ఓవైసీ బ్రదర్స్ అంట ఒక కమిటీ వేసి మొత్తం ఎక్కడెక్కడైతే మీ పాత బస్తీలో ఎన్ని చోట్ల అయితే ఇవన్నీ ఉన్నాయో ఆక్రమణదారుల ఓట్లు అవన్నీ తీసేస్తారని చెప్తూ, మరి ఇప్పటికైనా అక్బరుద్దీన్ గారు ఇవన్నీ భయపెట్టడం తగ్గించుకోండి. ఇమ్మీడియట్లీ మీరు స్వతంత్రంగా సొంతంగా మీరే ఏదైతే చెరువులు అక్రమంగా 1000 కోట్లు భూమిని కబ్జా చేసి కట్టారో అది వెంటనే మీరు డిస్మెటల్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండండి. ఇక మీరు కట్టాలనుకున్న 100 కడతారా, 1000 కడతారా, మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అన్ని రకాలుగా అండగా ఉంటాము. కానీ అవి కట్టేటివి మాత్రం